హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే జాబ్ వర్క్లో భాగంగా మనం ఏం చేసామంటే బిజినెస్ లెటర్ ఏ విధంగా టైప్ చేయాలో చూపించాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే బిజినెస్ లెటర్ ఇంకో బిజినెస్ లెటర్ని కూడా సేమ్ ఇదే జాబ్ వర్క్లో బిజినెస్ లెటర్ ఇప్పుడు కూడా మనం ఏ విధంగా చేయాలో మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను అనమాట. అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం 2 అప్లికేషన్ లెటర్స్ చెప్పుకున్నాం జాబ్ వర్క్లో భాగంగా. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే ఇదే జాబ్ వర్క్లో మనము బిజినెస్ లెటర్ ఏ విధంగా టైప్ చేయాలో చూపించాం. ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ ఇంకో బిజినెస్ లెటర్ తీసుకొచ్చాను. దీంట్లో కూడా సేమ్ మనం బిజినెస్ లెటర్ని ఏ విధంగా టైప్ చేయాలి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఏముందంటే డ్రీమ్స్ మూవీస్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక బిజినెస్ యొక్క నేమ్ అనమాట. ఇది వాళ్ళ యొక్క అడ్రస్. రైట్ సైడ్లో మనకు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే ఇది ఎవరికి ఇస్తున్నాం బిజినెస్ లెటర్. ఇది మనకి ఏంటంటే మొత్తం ఫ్రమ్ అడ్రస్ లాగా, ఇదేంటంటే మనకు టు అడ్రస్ లాగా అనమాట. ఆ తర్వాత మనకు మళ్ళీ డియర్ సార్ అని చెప్పేసి సమ్ మ్యాటర్ ఉంది. ఇది ఎవరు ఇస్తున్నారంటే ఈ డ్రీమ్స్ మూవీస్ లిమిటెడ్ వాళ్ళ ఒక మేనేజర్. ఇప్పుడు మనం ఈ బిజినెస్ లెటర్ని ఏ విధంగా టైప్ చేయాలో చూద్దాం. మనం ఇక్కడ ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా టైప్ చేయాలో చూద్దాం. ఎట్లాంటి లెటర్ అయినా సరే మనం ఈజీగా టైప్ చేసుకోవడానికి ఎంఎస్ వర్డ్ మంచి బెటర్ చాయిస్ అనమాట. మనం ఇప్పుడు లెటర్స్ టైప్ చేస్తున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మీకు అప్లికేషన్ లెటర్స్ ఏ విధంగా టైప్ చేయాలి, అదేవిధంగా లాస్ట్ క్లాస్లో మనము బిజినెస్ లెటర్ ఏ విధంగా టైప్ చేయాలో చూపించాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో బిజినెస్ లెటర్ కూడా ఇది కూడా బిజినెస్ లెటర్ ఏ విధంగా టైప్ చేయాలో చూపిస్తున్నాను. ఓకే వ్యూయర్స్, ఇది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎలా టైప్ చేయాలో చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ ఏం చేయండి, ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను ఎంఎస్ వర్డ్ ఏ విధంగా ఓపెన్ చేయాలి. స్టార్ట్ మెనూకి వెళ్తాం, ఆ తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్. దీంట్లో మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని మనం చేయాల్సింది ఏంటంటే మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను కంపల్సరీగా పేజ్ సెటప్ చేసిన తర్వాతనే వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేయాలి. అది ఒక ఆర్డర్ లాగా పెట్టుకోండి కన్ఫామ్గా. అదొక పేజ్ సెటప్ చేయాలంటే ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ పేజ్ లేఅవుట్ రిబ్బన్కి వెళ్ళేసి ఇందులో ఇక్కడ పేజ్ సెటప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది పేపర్ అనమాట. ఈ పేపర్ మనం ఏం చేయాలి ఇక్కడ A4 సైజ్ పేపర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ A4 సైజ్ పేపర్. ఆ తర్వాత ఇక్కడ మార్జిన్స్లోకి వెళ్దాం. ఇవన్నీ కూడా మనం ఏం చెప్పాను ప్రీవియస్ క్లాస్లో 1:1 అని పెట్టుకుంటాం. ఇంకా మనం మన మ్యాటర్ని బట్టి వాటిని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎలా అయినా చేయొచ్చు అనమాట. బట్ డిఫాల్ట్గా మాత్రం లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అన్నీ కూడా 1 ఇంచ్లో పెట్టుకోండి. అదేవిధంగా మనం టైప్ చేసేది లెటర్ కాబట్టి కంపల్సరీగా పోర్ట్రేట్లో తీసుకోండి. ఇంకా వేరే వరకు ఏదైనా చేసినప్పుడు మనకు పేపర్ అనేది హారిజెంటల్గా కావాలనుకుంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ అని తీసుకోండి. ఇప్పుడు మాత్రం ఇక్కడ నేను పోర్ట్రేట్ అని తీసుకుంటున్నాను. తర్వాత ఓకే. ఇప్పుడు మనం లెటర్ని అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ మనకు ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనకి ఏముంది ఇక్కడ డ్రీమ్స్ మూవీస్ లిమిటెడ్. ఇది మనం మిడిల్లో టైప్ చేయాలి. మిడిల్లో టైప్ చేసే ముందు మనం ఇంతకుముందు చెప్పాను లాస్ట్ క్లాస్లో కూడా రైటింగ్ స్టైల్ మనము ఏరియల్ పెట్టుకోవచ్చు, టైమ్స్ న్యూ రోమన్ పెట్టుకోవచ్చు అట్లా. ఇప్పుడు ఎంత ప్రజెంట్ అయితే ఏరియల్ పెడుతున్నాను. ఆ తర్వాత సైజ్ కూడా చెప్పాను. సైజ్ ఎంత పెట్టుకుంటాం కన్ఫామ్గా 12 సైజ్ అనేది కన్ఫామ్గా పెట్టుకోవాలి. మనం లెటర్స్ ఏ లెటర్స్ టైప్ చేసినా, మనం ఇంకా ఎలాంటి మ్యాటర్ టైప్ చేసినా, ఎలాంటి టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేసుకున్నా డిఫాల్ట్గా ఉంటే సైజ్ ఏంటంటే ఫాంట్ సైజ్ ఇక్కడ మనకు 12 సైజ్ అనేది ఉంటుంది అనమాట. ఏరియల్ పెట్టుకోవచ్చు, టైమ్స్ న్యూ పెట్టుకోవచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. అది మన చాయిస్ అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనకి ఎందుకంటే డ్రీమ్స్ మూవీస్ లిమిటెడ్ అని ఉంది కాబట్టి అది ఇక్కడ మిడిల్లో టైప్ చేయాలి. మిడిల్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, మనం ఇక్కడ సెంట్రల్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను సెంట్రల్ ఎలిమెంట్ ఒక షార్ట్ కట్కి మనకి ఏంటి Ctrl+E అనమాట ఇక్కడ. మనం ప్రతి ఒక్క ఆప్షన్కి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ షార్ట్ కట్ కీస్ చెప్పాము. మనం ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో అప్పుడు కంపల్సరీ మనకు షార్ట్ కట్ కీస్ అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే వర్క్ అనేది స్పీడ్గా చేయడానికి కంపల్సరీగా షార్ట్ కట్ కీస్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం వర్క్ స్పీడ్గా చేయాలి కాబట్టి. ఇన్ కేస్ మీరు ఇంకేమైనా ఆప్షన్స్ అర్థం కాకపోతే మీకు స్టార్టింగ్ క్లాసెస్ నుంచి ఒకసారి వినండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టగలరు. నేను వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మిడిల్లోకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ సెంటర్లో మనకి ఏముంది ఇక్కడ డ్రీమ్స్ మూవీస్ లిమిటెడ్. ఇది మనకి ఇక్కడ మళ్ళీ అక్కడ మనకు క్యాపిటల్లో ఉంది. ఒకవేళ మనం స్మాల్ టైప్ చేసిన క్యాపిటల్లోకి వెళ్ళాలంటే దీనికి కూడా మీకు ఇంతకుముందు షార్ట్ కట్ కీ చెప్పాను. కీబోర్డ్లో Shift+F3 యూజ్ చేస్తాం. మనకు అక్కడ ఏమవుతుంది అక్కడ స్మాల్లో ఉన్న మ్యాటర్ మొత్తం కూడా క్యాపిటల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ డబల్ ఎంటర్ ప్రెస్ చేయండి. 2 మధ్యలో మన గ్యాప్ రావడానికి మళ్ళీ లెఫ్ట్ ఎలిమెంట్కి వెళ్తాం. ఇప్పుడు మనం లెటర్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది రైట్ సైడ్లో వాళ్ళ యొక్క అడ్రస్ ఉంది. బంజారా హిల్స్, హైదరాబాద్. ఆ తర్వాత
సో డేటెడ్ 4th December 2005 అని చెప్పేసి. ఇది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సో మన కర్సర్ రైట్ సైడ్ రావడానికి ఏం యూజ్ చేస్తాం, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో స్పేస్ని మాత్రం యూజ్ చేయకండి, ఏం యూజ్ చేయాలి, సో ట్యాబ్ యూజ్ చేయండి. సో మన మ్యాటర్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ. సో ఆర్డర్ ప్రకారం వస్తుంది అనమాట. సో బంజారా హిల్స్, సో కామా, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్, ఫుల్ స్టాప్. సో ఆ తర్వాత ఏమి మళ్ళీ రైట్ సైడ్లో సో డేటెడ్ సో 4th December 2005. సో అది ఇక్కడ టైప్ చేయాలి. సో రైట్ సైడ్ రావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము సో ట్యాబ్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో డేటెడ్ 4th December సో 2005. సో ఇలా మనకు కొంచెం మ్యాటర్ మనకు అడిట్ అయినప్పుడు సో ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం. లేదు సార్ నీకు ఇక్కడ నుంచి కన్ఫామ్ కావాలి అనుకుంటే మీకు ఇందాక చెప్పాను మనం పేజ్ సెటప్లో మనం కావాలనుకున్నప్పుడు సో కొంచెం సో వాటి యొక్క మార్జిన్స్ అనేవి మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను కొంచెం మార్జిన్స్ అనేది ఇక్కడ సో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ ఇక్కడ తగ్గిస్తున్నాను. సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఏం చేస్తున్నాను అంటే 0.8 పెడుతున్నాను. సో 1 ఇంచ్ కాకుండా 0.8 పెడుతున్నాను. సో ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో మళ్ళీ ఎంటర్, సో మధ్యలో గ్యాప్ రావడానికి డబల్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో మళ్ళీ మనకి ఏముంది ఇక్కడ సో లెఫ్ట్ సైడ్లో మనకు అడ్రస్ ఉంది కాబట్టి అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. సో మెజర్స్ లింగా సర్వీసెస్ లిమిటెడ్, సో మెజర్స్ లింగా సర్వీసెస్ లిమిటెడ్ కామా, సో ఏముంది అక్కడ సో నంబర్ 15 లోధి రోడ్ న్యూఢిల్లీ. సో 15 సో లోధి రోడ్ కామా న్యూఢిల్లీ. సో ఇది వాళ్ళ యొక్క అడ్రస్ అనమాట. మళ్ళీ డబల్ ఎంటర్ ప్రెస్ చేయండి మధ్యలో గ్యాప్ రావడానికి. ఆ తర్వాత ఏముంది ఇక్కడ మనకు సో డియర్ సర్, ఆ తర్వాత మళ్ళీ డబల్ ఎంటర్ ప్రెస్ చేస్తాం మధ్యలో గ్యాప్ రావడానికి. ఆ తర్వాత ఏం చేయాలి ఇక్కడ సో మ్యాటర్ మొత్తానికి మనం టైప్ చేయాలి. సో మ్యాటర్ అంతా నీట్గా ఉన్నట్టు ఏం చేయాలి, కంపల్సరీ ఇక్కడ జస్టిఫై అని పెట్టుకోవాలి. సో జస్టిఫై లిమిట్ ఒక షార్ట్ కట్కి ఏంటంటే Ctrl+J. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మీకు చెప్పడం జరిగింది. సో మనకి పారాగ్రాఫ్ చేంజ్ చేసేటప్పుడు కంపల్సరీగా డబల్ ఎంటర్ యూజ్ చేయాలి. సో మళ్ళీ మనకు పారాగ్రాఫ్ చేంజ్ అయినట్టు కొంచెం గ్యాప్ ఇవ్వాలంటే అక్కడ సో ట్యాబ్ యూజ్ చేయాలి. ఆ తర్వాత సో మిగతా మ్యాటర్ అయితే మనం టైప్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను మనం వర్క్ అనేది స్పీడ్గా చేయాలంటే మన టైపింగ్ స్పీడ్ అనేది మనకు ఉండాలి. సో ఇన్ కేస్ టైపింగ్ కూడా నేర్చుకోండి, సో పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మన టైపింగ్ అనేది ఎంత స్పీడ్ ఉంటే మనం వర్క్ అనేది ఎంత స్పీడ్గా చేయొచ్చు అనమాట. సో ఆ తర్వాత లాస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే సో ఇంతవరకు మనం మ్యాటర్ టైప్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ, సో కామా, ఆ తర్వాత ఇక్కడ మనకి ఏముందంటే సో ఫర్లో ఎఫ్ స్మాల్ ఉండాలి. సో ఏముంది ఇక్కడ సో డ్రీమ్, సో క్యాపిటల్, సో డ్రీమ్ మూవీస్ లిమిటెడ్. సో ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ పెట్టి సో బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఆ తర్వాత లాస్ట్కి సో ఒక 2-3 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేసేసి సో ఏముంది ఇక్కడ మనకు సో మేనేజర్. సో ఏవైతే మనకు హైలైట్ కావాలో వాటిని కంపల్సరీగా బోల్డ్లో పెట్టుకోండి. సో ఇది నాకు హైలైట్ కావాలి కాబట్టి ఇది సో బోల్డ్. సో షార్ట్కట్కి తెలుసు కదా, Ctrl+B యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ సో మిడిల్లో ఇది బోల్డ్ హెడ్డింగ్. సో ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ బోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత మనకు సో మధ్యలో గ్యాప్ కొంచెం మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో లైన్ స్పేసింగ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1.5 స్పేస్ పెడుతున్నాను. సో Ctrl+5 ఈ విధంగా. సో ఇది కూడా కొంచెం బిగ్ సైజ్ రావడం అంటే మధ్యలో గ్యాప్ రావడానికి సో Ctrl+5. సో ఈ విధంగా మనం బిజినెస్ లెటర్ని సో చాలా ఈజీగా MS వర్డ్లో మనము సో టైపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఏదైనా సరే మనం వర్క్ చేయాలి అంటే మనకు ఆప్షన్స్ అన్నిటి గురించి తెలియాలి. కాబట్టి మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ కావాలి అనుకుని ఒకవేళ మిస్ అయినా అనుకుంటే ఇది అర్థం కాకపోతే సో మళ్ళీ ఆ క్లాసెస్ని వినండి. సో మనకి ఆప్షన్స్ అన్నీ తెలిస్తే, షార్ట్కట్ కీస్ అనేది తెలిస్తే మనం జాబ్ వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే వ్యూయర్స్, ఇది ఈ క్లాస్లో సో మనం బిజినెస్ లెటర్ జాబ్ వర్క్లో భాగంగా బిజినెస్ లెటర్ మనం చెప్పడం జరిగింది అనమాట. ఓకే వ్యూయర్స్, ఐ హోప్ సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.